మోపిస్తే ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? ఏ విధమైన ప్రభుత్వం? నేను ఇక చెప్పొద్దు కానీ ఆఫ్లైన్లో చాలా ఉన్నాయి, చెప్తే కొంతమంది అసలు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తా వినండి, కళాకారులకు జీతం ఇచ్చి పెంచుకున్న ఒక నిమిషం ఆగనా అన్న, మీరు ఏ కళాకారులకు 5 పైసలు లేదు, మీరు మాట్లాడే అవకాశమే లేదు కానీ ఒక నిమిషం ఆగండి. మేము కళాకారులను తెలంగాణకు సంబంధించిన కళాకారులకు జీతాలు ఇచ్చినాం, దానికో సంస్కృతి సారథి ఏర్పాటు చేసుకున్నాం, దాని అద్భుతంగా ప్రభుత్వ పథకాలను అదే విధంగా వాళ్ళని కూడా యూజ్ చేసుకున్నాం, అంతే తప్ప గానీ మీలాగా తెలంగాణ ఏర్పాటుని అన్ని సుష్మా స్వరాజ్ కును మోడీకి చాలా తేడా ఉన్నదండి. నేను చెప్తున్నా, సుష్మా స్వరాజ్ దేవత, ఈయన దయ్యం. నేను చాలా చెప్తా. ఇప్పుడు రైతులను ఢిల్లీలో మరి చంపిందెవరు? అదే విధంగా ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్న విషయాలు ఏంటి? మణిపూర్ అగ్గిగుండమైతుంది. మణిపూర్ కట్ల ఎవరు సమానం చెప్తారు? ఒక దళితుడు పెళ్లి చేసుకుని గుర్రం మీద ఎక్కడ కూడా దానిలో కూడా చంపుతారు. మీరు ఇప్పుడు చెప్పుకుంటే మన ఇద్దరం చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు నేను పాయింట్ వస్తాను శ్రీకాంత్ గారు, నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు నేను ఒకటి పట్టిన చీడ పురుగులు ఎవరు? ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ అండ్ తెలంగాణ రాష్ట్ర సమితి. మీరు బకాసురుడు, చీడ పురుగులు కాదు, మీరు బకాసురులు. భారతదేశాన్ని అదానికి అంబానికి దోచుపెడుతున్న బకాసురులు మీరు. మీరు పుట్టిందే బీజేపీ పార్టీ 1980 లో పుట్టితే పీకుంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అదానికి అంబానికి దోచి పెడుతున్నారు. మీరు రైల్వే ముందు రైల్వే అన్నావు, 5,000 కోట్ల లెక్క చెప్పిన అన్నగారు. నేను చెప్తున్నా కదా, శ్రీకాంత్ గారు మీరు ఎప్పుడైనా మీరు కూడా దాదాపు రైల్వేలు మొత్తం చూసారు. ఒక్క నిమిషం మన అందరం రైల్వే వ్యాగన్లను చూసినాం, బోగిలను చూసినాం. ఎన్నడన్నా మనం అదానీ వ్యాగన్లు, అదానీ బోగిలు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినాం కదా? అంత ముందు చూసినామా? ఎస్సీ రైల్వేనో లేకపోతే ఇంకే రైల్వేనో అని మొత్తం ఆ డబ్బాల మీద ఉండేది. మొత్తం ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నా, మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వస్తే ఇప్పుడు ప్యాసింజర్ బోగిలను కూడా వీళ్ళు అమ్ముతారండి ఒక్కొక్క కంపెనీకి. అలాంటి ప్రభుత్వాలు వీళ్ళే. ఎస్, నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క డబ్బా మనం అందరం కొనుక్కుంటాం, దానికి కూడా లోన్ ఇచ్చి మనం మొత్తం అప్పులను పెడతారు వీళ్ళు. ఉన్నోళ్ళకి మాత్రము లక్షల కోట్లు వీళ్ళు మాఫీ చేస్తారు, రైతులకు మాత్రం మాఫీ చేయరు. ఢిల్లీ సెంటర్ లో రైతులు రాకుండా సరిహద్దులు కడతారు వీళ్ళు. రైతులు రాకుండా సరిహద్దులు కడితే మొత్తం ముళ్ళకంచెలేసి అని లేచి చంపుతారు వీళ్ళు. ఏది వెంటిలేటర్? అదానికి ఇవ్వడమే అదొక అజెండా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రవికుమార్ గారు శ్రీకాంత్ గారు 50 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులు అమ్మిలు వీళ్ళు. 50 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులు అమ్మిలు. ఎవరు? మీ అబ్బసొత్తా లేకపోతే మోడీ అబ్బసొత్తా లేకపోతే ఎవరి అబ్బసొత్తని 50 లక్షల కోట్లు అమ్మిలు. అదే విధంగా 13 మంది ప్రధానులు చేసిన అప్పెంత, మీరు చేసిన అప్పెంత, ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడుకుంటున్నా గారు. అలా ఉన్నాయి. అరే మేము అప్పులు చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, చెప్తున్నా కదా. మేము అప్పులు చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, మేము అప్పులు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము అప్పులు చేసినాము, సమీకృత కలెక్టరేట్లు కట్టాం. మీరు అప్పులు చేసి ఏం చేసి చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఏం సిగ్గుండాలి? అరే నేను చెప్తున్నా కదా, ఆత్మనిర్భర్ భారత్ అని, ఆత్మనిర్భర్ భారత్ అని ఎవరి ముక్కులో పెట్టిన పైసలు తీసుకుపోయి ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ పైసలు ఎక్కడ పోయినాయి? ఆత్మనిర్భర్ పైసలు ఎక్కడ పోయినాయి? ప్రతి అకౌంట్ ప్రతి అకౌంట్ ఎంత ఇస్తాడు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఇచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఇచ్చి. దేశాన్ని మోసం చేస్తున్నారు మీరు. వీళ్ళు బీజేపీ వాళ్ళు దేశాన్ని మోసం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఏం దోచుకున్న మొత్తం దోచుకున్నారు దొంగల పాలన. రవికుమార్ గారు 1 సెకండ్. 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు డబ్బులు దోచుకున్నారు? ఎవరు భారతదేశంలో అత్యధిక డబ్బున్నది ఎవరు? భారతదేశంలో అత్యధిక డబ్బున్నది ఎవరు? బీజేపీ కాదా? అత్యధిక డబ్బున్నది ఎవరికి? లెక్క ఎన్ని వేల కోట్లు మీ దగ్గర తీయాలి లెక్క. నంబర్ 1 మీరు, దేశంలో నంబర్ 1 మీరు. మొత్తం మా దగ్గర డబ్బులు అంటే మొత్తం వాళ్ళే నంబర్ 1. రైల్వే లాభాల్లో నడుస్తోంది, మీ హయాంలో రైల్వే నష్టాల్లో పోయింది. ఒక్క నిమిషం విభజన హామీల గురించి అడుగుతాను తప్ప వాళ్ళతో. రవికుమార్ గారు 1 సెకండ్.
శ్రీకాంత్ గారు ఒకవైపు చూస్తున్నాం 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది శాసనసభ్యులను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది అన్నటువంటి ప్రశ్న ఒకవైపు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏది పడితే అది ఇచ్చారు, ఏది పడితే అది స్కూటీలు అన్నారు, స్కూటీలు అవన్నీ ఏం చెప్పలేదు సార్. యాక్చువల్ గా అది ఎప్పుడు నేను చెప్తా చూడండి, డిక్లరేషన్ నేను క్లారిటీ సార్. హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ మాట్లాడినటువంటి శ్రీకాంత్ గారు దస్తున్నా నేనేమంటున్నా శ్రీకాంత్ గారు హైదరాబాద్ లో ఇచ్చారు ఇది. ఎక్కడ మా మేనిఫెస్టో కూడా మెన్షన్ చేయాలి సార్, మీరు ఎడిటింగ్ లో పెట్టొచ్చు కానీ నేను చెప్తా మహిళలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అవునా కాదా? శ్రీకాంత్ గారు ఒక మాట చెప్తా వినండి, నేను చెప్తా శ్రీకాంత్ నా మాట వినండి మీరు, నన్ను లెట్ మీ కంక్లూడ్. ఏదైతే రాజీవ్ గాంధీ గారి పేరు మీద మేము క్విజ్ పోటీలు పెట్టామో అక్కడ స్కూటీలు అయితే ఇచ్చాము, ఏది దాంట్లో ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి. తర్వాత ప్రియాంక గాంధీ గారు ఏది ఇంప్రెసివ్ వేలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తామని చెప్పాం, కానీ మేము అది హామీలో మేము పెట్టలేదు. సో మీరు దాన్ని ప్రతిసారి ఏది పడతానని చెప్తే మాత్రం అది మళ్ళీ పేద ప్రజలకు మీరు పెళ్లి చేసుకోకండి, మీరు వాయిదా వేసుకోండి దయచేసి. మా ప్రభుత్వం వచ్చిన తులం బంగారం ఇస్తారు, ఈ సంవత్సరం బంగారం ఇస్తారు. బంగారం ఎక్కడ పెట్టాలి? మీరు లంకెల బిందెలు వీళ్ళకి ఇస్తారండి, లంకెల బిందెల కోసం వచ్చినోడు బంగారం ఎందుకు ఇస్తాడు? ప్రజలు అర్థం చేసుకోవాలి, కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవాలి. మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, మేము తులం తప్పు సార్. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎంత, డిగ్రీ పాస్ అయితే ఎంత, పీజీ పాస్ అయితే ఎంత, పిహెచ్డి పాస్ ఇది పెట్టలేదా? నేనేమంటా, నా మాట వినండి ఒకసారి, నా మాట వినండి. ఎస్, పెళ్ళైన ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ కళ్యాణ లక్ష్మితో పాటు ఎంకరేజ్మెంట్ గా తులం బంగారు ఇస్తారు. వాస్తవం. నా మాట వినండి. మీరు చాలా మంది మీరు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు తులం బంగారం కోసం. రామూర్తి గారు ఆకాశం వైపు చూస్తారు, తులం బంగారం ఇప్పుడు కింద పడుతుంది. రామూర్తి గారు హైజాక్ చేయడం అనేది కంక్లూజన్ ఎప్పుడు ఇవ్వదు. రామూర్తి గారు మీరు పెద్దవారు, మీరు మాట్లాడినప్పుడు మేము అందరూ సైలెంట్ గా ఉన్నాం, మేము కూడా చెప్పే అవకాశాలు కూడా మాకు ఇవ్వాలి. మీరు మొత్తం అందరినీ హైజాక్ చేసుకుంటూ పోతే నేను చెప్తా వినండి. నేనేమంటున్నా సార్, వీళ్ళు పెట్టిన బొక్కని పూడ్చడానికి మాకు చాలా టైం పడుతుంది. సబ్మిషన్ 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేద్దాం. అది మా మేనిఫెస్టో ఉందండి. మేనిఫెస్టో హైదరాబాద్ డిక్లరేషన్ 5వ పాయింట్ చూపిస్తా చూడండి. మేనిఫెస్టో ఉంది, సార్, హైదరాబాద్ డిక్లరేషన్. 18 దాటిన వడ్లకు బోనస్ అన్నారు, భరోసా కార్డు, గ్యారంటీ కార్డు, 5 లక్షల గ్యారంటీ కార్డు. there is a manifesto, there is a point in the manifesto clear గా నేను చెప్పిన పాయింట్. ఇంటర్నెట్ 5వ పాయింట్ హైదరాబాద్ డిక్లరేషన్. సార్ నేను ఇక్కడ ఒక పాయింట్, నా మాట ఒక మాట నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మాకు సంవత్సరం కాలం పాటు టైం పట్టింది సార్. ఈ సంవత్సరం కాలంలో మేము ఎంతవరకు చేయగలుగుతున్నాం, మా దగ్గర ఉన్న ఆర్థిక రిసోర్సెస్ ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు చేయగలుగుతాం సార్. ఒక విషయం వినండి సార్, మీరు కూడా 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసి వచ్చిన వాళ్ళు, మీరు ఇంత ఇది విద్వేషంతో ఇంత రచ్చ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అధికార పక్షాన్ని ఎవరు వెంటాడాల్సినటువంటి అవసరం లేదు, ప్రతిపక్షం కొత్త పాయింట్ వెంటాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే 6 గ్యారెంటీలు, ఈ హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఇవే వెంటాడుతున్నాయి. వీటినే బేస్ చేసుకుని ప్రభుత్వం ఒక సాగరం ఈదినట్టు అవుతుంది. ఇక్కడనే కనిపిస్తుంది వీరిద్దరి పార్టీల యొక్క గొంతుక ఇద్దరు వినిపిస్తారు. అసెంబ్లీ పర్వం గురించి మాట్లాడుకుందామంటే చర్చ జరపాలనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. అసలు వారు మాట్లాడిన అసలు ఇద్దరు ఎన్నే కొట్టుకుంటున్నారు. పిట్ట పంచాయతీలో పిల్లి దూరినట్టు ఆ బీజేపీ దూరింది. ఇట్లా అయిపోయింది. అరే ఒక చర్చ జరుగుతుంది, అసెంబ్లీ పర్వం, కొన్ని వందల మంది చూస్తారు. అసలు అసెంబ్లీలో ఈరోజు జరిగిన టాపిక్ ఏంది, అసలు దేని మీద వాగ్దానాలు చేశారు, అది తప్ప ఒప్ప అనేది జరగాలి. అసలు మాట్లాడిన జరగనిచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడే ఇప్పుడు రామ్మూర్తి గారిని అసెంబ్లీ పంపాలి. ఇదే నయ్యం ఇంకేనైనా మంచిగా మాట్లాడుతున్నాడా? మాట్లాడాల్సిన వాళ్ళు బయట ఉండి వినాలండి. మీరు మధ్యలో మేము ఎందుకు వచ్చినట్టు డిబేట్ కి కేసీఆర్ గారి ఆలోచన అన్నగారి దృష్టిలో కనిపిస్తుంది. ఇక్కడే అంటే పెత్తనం చలాయించాలి, కొన్ని మాట్లాడని 10 సంవత్సరాలు మేము చూడలేదా? ఆత్మాభిమానం కోసం కొట్లాడిన తెలంగాణలో ఆత్మాభిమానం ఉండేనా? 10 ఏళ్ళు ఎడగనబడ్డది. నీళ్లు నిధుల నియామకాల్లో అవినీతి జరగలేదా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపక్షంలో
ఆ పార్టీ ఎవరికి వచ్చింది? బల్మూరి వెంకటకి వచ్చింది, రియాజ్ గారికి వచ్చింది. సరే నిరుద్యోగ దీని వృత్తి అన్నారు అమ్మ గతంలో. వ్యాఖ్యలు. నిరుద్యోగ మరి వృత్తి అన్నారు. లేకపోతే ఇదే శ్రీకాంత్ లేకపోతే ఏంటిదే గారు. మరి? గతంలో కరెక్ట్ కాదు కదా? నిరుద్యోగ విద్యార్థులు నిరుద్యోగ వృత్తి అన్నారు. It's not fair. రామూర్తన్న చాలా చాలా రాంగ్ రామూర్తన్న మాట్లాడుతుంది చాలా రాంగ్. ఎంత దిగజారుతున్నారంటే వ్యక్తిగత దూషణలకి ఈ రోజు రెండు పార్టీలు ఒక్క నిమిషం నేను ఏమంటున్నా విద్యార్థులకు ఉద్యోగాలు రావు, వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ అవుతారు, వాళ్ళు ఎమ్మెల్సీ అవుతారు, రాష్ట్ర స్కామర్ అవుతారు. ఎక్కడండి ఇది? ఎక్కడండి? ఎవరి కోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? రాజకీయ నాయకుల భాషను మీరు చర్చలో వాడకండి దయచేసి. అయిపోయింది ఈ రోజు. అలాంటి అరే, మాట్లాడితే నేను మస్తు అరే, తెలంగాణ సమాజం ఏం తెలంగాణ కోరుకుంది? ఉన్న ఈ కూతుల శాస్త్రాలు తెలంగాణ చెప్తా, వరుసపెట్టి. గతంలో ఆయన రండా అన్నాడు, ఈయన ముండా అంటున్నాడు. ఇదే నేర్పించారు ఎవడు తెలంగాణ ముండా అన్నాడు, ఎవరు No, no, అన్నాడు? చదువుకున్నటువంటి no, no, సమాజం no, ఇదే ఈ నేర్పించారు. ఓవర్లాప్ వద్దు, ఓవర్లాప్ వద్దు. ఈయన చర్చా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చర్చా వేదిక నాయకుడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. What I'm saying- ఒక్క నిమిషం No, no, one second, one- ఎవరిని ఒక్క నిమిషం, నేనేమంటున్నా? నేను శ్రీకాంత్, నేను no, చెప్తాను. no, no, this is not నేను అన్న మాట మీద ఉంటా. నేను మాట అసలు వెనుక తీసుకోను. విద్యార్థుల పట్ల నేను చెప్తున్నా, అశోక్ నగర్ లో జరిగిన పాయింట్ అది కాదు, వద్దు, నేను వ్యక్తిగతంగా వద్దు. What I'm saying- నిరుద్యోగ చేసి అధ్యక్షుడు నాకు తెలుసు. నీకు తెలుసా ఎన్ని కేసులు ఎవరనుకుంటాను పేపర్ చెప్పుకున్నా నేను పేపర్ చెప్పుకున్నా డైరెక్ట్ ఇది కాదు శ్రీకాంత్ గారు వద్దు, మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వన్ సెకండ్ యూ హావ్ టు లిసన్ నా పాయింట్ వినాలి. అరే ఇది కాదు కదా చర్చ, నువ్వు ఎక్కడికో శ్రీకాంత్ గారు ఒక పాయింట్ వినాలి. యూ హావ్ టు లిసన్ మీ ఫస్ట్. వన్ సెకండ్ నేను ఏమంటున్నా, నా ప్రశ్న కాంగ్రెస్ పార్టీ రామూర్తి గారు ప్లీజ్ దయచేసి మధ్యలో రాకండి. నా ప్రశ్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడం ఒక సప్త సాగరాలు ఈదినట్టేనా? ప్రతిపక్షానికి కొత్త ఆయుధమే అవసరం లేదు. వీళ్ళు చేసే 6 గ్యారెంటీలు అట్ సేమ్ టైం మధ్యలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేసేటటువంటి అడుగులే ఇవే కదా వాళ్ళని వెంటాడేటి. సో దీనిపైన మాట్లాడండి. నేను అదే చెప్తున్నాండి, గతంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు టీఆర్ఎస్ కూడా ఏది అమల్లో చేయలేదు. మనం చూసినాం, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఉప ఎన్నికలప్పుడు ప్రకటించరా లేదా? అవి విద్యార్థులకు వచ్చినాయా? వీరు కూడా ఇంకొక పాయింట్ ఈ మధ్యలో బట్టి అన్నారు, 50% అసంతృప్తిగా ఉన్న మాట ఒప్పుకోవాల్సిందే ప్రభుత్వంలో. అంటే ఆల్మోస్ట్ 50% అంటే 50% కూడా అన్నారు కదా, వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చు. హైడ్రా విషయంలో రంగనాథ్ మీద వేసిండు మొత్తం తీసుకుపోయి, ఏదైతే శ్రీధర్ బాబు సార్ ఆయనతో మాట్లాడారు. చెప్పాలనా లేదా? ఇప్పుడు మనం పిలిచినప్పుడు అన్ననే అర్ధగంట మాట్లాడుతుంటే ఇంకా మా నోరులను గొంతే ప్రయత్నం. నా పాయింట్ మీ సబ్జెక్ట్ సార్, గతంలో టీఆర్ఎస్ ఏదైతే వాగ్దానాలు నిర్వహించలేదో పూర్తి స్థాయిగా ఇచ్చిన హామీలను కాకుండా మేనిఫెస్టోలో దళిత బంధును కూడా తీసుకొచ్చేసి ఏ విధంగా అయితే ఈ రాజకీయాలను చేసిందో, సాక్షాత్ ముఖ్యమంత్రి దళిత బంధువులు అవినీతి జరిగినాయని 40 మంది ఎమ్మెల్యేలు చేసినారని ముఖ్యమంత్రి చెప్పిండా లేదా? ఇప్పుడు కూడా 6 గ్యారంటీలు కాకుండా ఇప్పుడు కొత్త పథకాలని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందా లేదా? ఇప్పుడు 100 రోజులలో పెడతాము చేస్తామని చెప్పింది ఈ కాంగ్రెస్ నోరే కదా, వారేగా చెప్పింది. ఈరోజు దాటి వేసే ప్రయత్నం చేస్తుంది కదా ఈ పార్టీ కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతిపక్షానికి ఈరోజు వారి గ్యారంటీలే ఒక పదునైనటువంటి కత్తిగా దొరుకుతున్నాయి. ఇప్పుడు రెండు అంటే అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు వారు చేసిన తప్పుని వీరు చెప్తున్నారు, వీరు చేసిన తప్పుని వీరు ఎండగడుతున్నారు. కానీ ప్రజల సంక్షేమం ఏమవుతుంది, ప్రజలకు చేరువవుతున్నాయా, నిజంగా వీరు ఇచ్చినటువంటి పథకాలు వస్తున్నాయా అని. ఈరోజు మీరు తులం బంగారం గురించి అన్నారు, సంవత్సరం అయింది. తులం బంగారం పెట్టినటువంటి విషయం వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. షాదీ ముబారక్ లో కూడా అవినీతి జరిగింది గతంలో, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదా? నిజం చెప్పండి. ఇది మీ ఎమ్మెల్యేలు లేదా మీ కింది స్థాయి వాళ్ళు చేసింది కాదా? ఈరోజు గురుకులాల్లో గత ప్రభుత్వంలో తప్పిదాలు జరగలేదా? యూఆర్ఎస్ నిధులలో ఎంత అవినీతి జరిగింది? అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్గా 2009లో వైఎస్ఆర్ పెట్టినటువంటి దాంట్లో అవినీతి చేసినటువంటి అధికారుల యొక్క చిట్టాన్ని హ్యూమన్ రైట్స్లో పిల్లేసి ఇదే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి జగదీష్ రెడ్డికి ఇచ్చినటువంటి వ్యక్తిని బీయింగ్ ఏ అడ్వకేట్ చర్యలు తీసుకోవాలి. కేవలం ట్రాన్స్ఫర్ పెర్మిటర్ దులుపుకున్నారు. చిన్న పిల్లల యొక్క ఛాయ్ పత్త డబ్బులు, స్టే ఫ్రీ ప్యాడ్ డబ్బులు ఇవి తిన్నటువంటి వాళ్ళు కాదా? ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతా అంటున్నారు. సంతోషం, కానీ దాని అమల్లో తీసుకొస్తే దాన్ని స్వాగతించి చర్చ చేయాల్సినటువంటి పార్టీ ఈరోజు పారిపోతున్నారు. మొదటి రోజు కూడా మనం గమనించినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం టీషర్ట్లు వేసుకొని లోపలికి వచ్చింది, కానీ వాళ్ళని లోపల రానియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే పార్లమెంట్లో టీషర్ట్లు వేసుకొని
అదాని బొమ్మ పెట్టుకొని పోతుంటే మాత్రం కాంగ్రెస్ అక్కడ స్వాగతిస్తున్నారు రాహుల్ గాంధీని. అంటే వీరిద్దరు ఎట్లుందంటే రాజకీయం చేయడానికే ఇక్కడ తెలంగాణ సమాజాన్ని ఎంచుకున్నట్టున్నది. అరే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు తెలియాలా, చర్చ జరగడానికి వేదికగా అసెంబ్లీ ఉన్నది. రవికుమార్ గారు, ఒకటే సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకో 4 ఏళ్ల అసెంబ్లీలు కూడా ఇదే ఉండొచ్చా? సో గత 10 సంవత్సరాలు ఇట్లానే ఉండే అన్న, కంటిన్యూ చేస్తారు అంతే. అక్కడ కూడా ఎక్కడ జరిగింది అసెంబ్లీ? అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అనుకున్న టైంలో జరిపారు, అయిపోయింది. వాళ్ళు కావాల్సిన ఆర్డినెన్స్ బిల్లులు ప్రతిపక్షం లేదు. ఈసారి వీళ్ళకి అవకాశం ఉంది, ఈసారి వీళ్ళకి అవకాశం ఉంది. నా పాయింట్, నేను రవికుమార్ గారు అక్కడ జగన్ వాకౌట్ చేసి సీఎం అయిండు, చంద్రబాబు వాకౌట్ చేసి సీఎం అయిండు. ఆ విధంగా ఆలోచన నేనేమంటున్నా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పార్టీలలో మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రెండవ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో అపోజిషన్ పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. అసెంబ్లీలో ఎంటర్ అవుతేనే అరెస్ట్ చేసి బయటికి పంపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం అంటేనే వాళ్ళకి అసలు ఎంత చులకనంటే, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు, దాని తర్వాత ఎన్నికైనటువంటి కేంద్ర కేబినెట్, దాని తర్వాత ప్రధానమంత్రిని కూడా చులకన చేసి ప్రధానమంత్రి పైన సూడో ప్రధానమంత్రి ఉండేది సోనియా గాంధీ ఆ కాలంలో. ఇప్పుడు వీళ్ళకి చెప్పండి, ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి గౌరవం ఉన్నట్ట, రాజ్యాంగం అంటే వీళ్ళకి గౌరవం ఉన్నట్ట? అటువంటి పార్టీలు రెండు కూడా మన తెలంగాణకు చుట్టుముట్టినాయి, మన తెలంగాణ కంటినాయి, మన కర్మ అని చెప్పేసి మనం బాధపడాల్సిన పరిస్థితి ఉంది తప్ప, మనము మళ్ళీ ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సింది తప్ప ఈ రెండు పార్టీలను మనం అప్పటి వరకు భరించాల్సింది. చెప్తా, రాష్ట్రంలో చేతి గుర్తు ప్రభుత్వం ఒక్క నిమిషం ఆగా ఓపిక పట్టదు కదా. గిరిజన ఇప్పుడు వెంకట్ నాయక్ చెప్పుకున్నాను, ఎస్టీ విద్యార్థి అని చెప్పేసి చెప్పుకున్నాడు. వెంకట్ నాయక్ నాకు మంచి మిత్రుడు. నేను అంటే నేను చాలా ఫాలో అవుతా వెంకట్ ని, బాగా మాట్లాడతాడు. నేనేమంటున్నా, ఇదే గిరిజనులకి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చారు ఒక్కసారి చదువుతా, ఒక్క నిమిషం తీసుకుంటా. ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000 ఇస్తామని చెప్పేసి ఈ యొక్క గ్యారంటీ ఇంతవరకు వెంకట నాయక్ గారు ఏమన్నా బడ్జెట్ రవికుమార్ గారు 1 సెకండ్, రవికుమార్ గారు 1 సెకండ్, రవికుమార్ గారు ఒక్క నిమిషం మీరు వినాలా? రవికుమార్ గారు మీరు వినాలా? 1 సెకండ్. రవికుమార్ గారు చదివిన అన్ని జరిగాయి. కేవలం 2014లో విభజన చట్టంలో భాగంగా ములుగు ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తే దాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 సంవత్సరాలు పట్టింది మీకు. ఏది గత ప్రభుత్వంలో పెట్టిన దానికి ఏర్పాటు చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది మీరు. అంటే మీకు ఏది తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ గిరిజనుల మీద ముసలి కన్ను ఉన్నట్ట, కన్నీరు ఉన్నట్ట, ఎట్లా అర్థం చేసుకోవాలి? కనీసం మాకు 5 సంవత్సరాల టైం అయితే ఉంది కదా, 5 సంవత్సరాల టైం అయితే ఉంది కదా, అవన్నీ చేస్తాము. గుర్తు చేసినందుకు థాంక్యూ వెరీ మచ్. అంటే ఆఖరికి నవోదయాల గురించి అధికారంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అడిగితే ఈరోజు ప్రతిపక్షంలో మాట్లాడండి. ఎస్టీల గురించి అన్న ఒక నిమిషం అన్న, ఎస్టీల మీద అన్న, ఎస్టీలను బెడ్లేసుకొని తీసుకోబోతున్నారు. ఒక నిమిషం అన్న, ఎస్టీల మహిళల మీద ఒక నిమిషం రవికుమార్ గారు 1 సెకండ్, చేతి గుర్తు పార్టీ వచ్చిన తర్వాత మహిళల మీద వీరు ప్రవర్తిస్తున్న తీరు, చేతి గుర్తు ఏమో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద చేతులు వేస్తారండి వీడు. ఏదైతే రామూర్తి గారు ప్లీజ్ వద్దు, రామూర్తి గారు వద్దు, రామూర్తి గారు ఎనీవే థ్యాంక్ యూ ఐఎమ్ సారీ థ్యాంక్ యూ రామూర్తి గారు. థ్యాంక్ యూ.